హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఈజీగా తయారు చేసుకుని మరమరాలతో స్వీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అయితే ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఏదైనా ప్రిపేర్ చేయాలనుకుంటే తప్పకుండా ఈ మరమరాల స్వీట్ని ప్రిపేర్ చేసుకోండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ముందుగా దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొన్ని జీడిపప్పును వేసుకొని వాటిని బాగా వేయించుకొని అవి బాగా వేగిన తర్వాత వాటిని పక్కకు తీసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి 3 కప్పుల మరమరాలను వేసుకొని వాటిని బాగా క్రిస్పీగా అయ్యే వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇవి బాగా క్రిస్పీగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లోకి కొన్ని పటికి వేసుకొని మెత్తడి పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని అదే మిక్సీ జార్లోకి వేయించుకున్న మరమరాలను జీడిపప్పును కూడా మిక్సీ పట్టుకోవాలి. అయితే కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలండి. అక్కడక్కడ జీడిపప్పు ముక్కలు ఉంటే బాగుంటుంది. అయితే ఇదే ప్రాసెస్లో వేయించుకున్న మరమరాలన్నిటిని కూడా మిక్సీ పట్టుకొని బౌల్లోకి వేసుకోవాలి. తర్వాత అందులోకి 1/2 కప్పు మిల్క్ పౌడర్, అలాగే ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండి 1/2 కప్పు పటికి పౌడర్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులోకి కాస్త నేతిని కూడా వేసుకొని అవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా వీటిని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి కొంచెం కొంచెం పాలను వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా కొంచెం కొంచెం పాలను వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ దానిని ఒక ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని దానిని స్మూత్గా ముద్దలాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక ప్లేటుకి కానీ లేదంటే ఒక బాక్స్కి కానీ నేతిని అప్లై చేసుకొని మనం రెడీ చేసుకున్న ముద్దను వీడియోలో చూపిస్తున్న విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న దానిని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత దానిని ఒక ప్లేట్లోకి రివర్స్ చేసుకోవాలి. చూసారా అండి, ఈ విధంగా మనకి పర్ఫెక్ట్గా స్వీట్ అనేది రెడీ అవుతుంది. తర్వాత దీనిని మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకుని మరమరాలతో స్వీట్ రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చాలా డిఫరెంట్గా కూడా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా మరమరాలతో ఈ స్వీట్ని ట్రై చేసి చూడండి. తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.